హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టీబీసీ ఛానల్. ఏపీ సీఎం చంద్రబాబు గారు ఏపీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఏఐ టూల్స్ని 3 నెలల్లో ఇంప్లిమెంట్ చేయాలని చెప్పారని ఈరోజు న్యూస్లో వచ్చింది. అయితే ఇది చూడడానికి చిన్న డిసిషన్ లాగా కనపడవచ్చు, కానీ ఈ ఏఐ టూల్స్ ఇన్కమ్ ట్యాక్స్ వసూల్లో గనక ఇంప్లిమెంట్ అయితే ఏపీ ఇన్కమ్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంది. ఎందుకంటే సీఎం చంద్రబాబు గారు చెప్పినట్టు గత 30 సంవత్సరాల డేటాని స్టడీ చేసి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్ని ఎలా పెంచాలో ప్లాన్ చేయమని అధికారులకు చెప్పారు. అంతేకాకుండా దేశంలో అత్యధికంగా గోల్డ్ కొంటున్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉందని, కానీ ట్యాక్స్ ద్వారా వచ్చే రెవెన్యూ మాత్రం పెరగడం లేదన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో జరిగే లిక్కర్ సేల్స్పై రియల్ టైం ట్రాకింగ్ పెట్టాలని, అలాగే రాష్ట్రంలో ఎర్రచందనం అంతర్జాతీయ మార్కెట్లో విలువ ఎంతో లెక్క తేల్చాలన్నారు. ఇప్పుడు పాయింట్ బై పాయింట్ వస్తే ఫస్ట్ 30 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ ట్యాక్స్ డేటాని స్టడీ చేయమన్నారు. అయితే చేయడానికి చాలా టైం పడుతుంది. అంతేకాకుండా హ్యూమన్ ఎర్రర్స్ మరియు కొంతమందికి అనుకూలంగా కూడా ఈ డేటా తయారు చేసే అవకాశం ఉంది. దీనివల్ల రాష్ట్ర ఆదాయం కోల్పోతుందని భావించిన సీఎం చంద్రబాబు గారు ఏఐ టూల్స్ని వాడాలని చెప్పారు. అంతేకాకుండా మొత్తం మీద గోల్డ్ ఎక్కువ కొంటూ తక్కువ ఇన్కమ్ ట్యాక్స్ చూపిస్తున్నారని, అంటే రాష్ట్రంలో కావాలని కొందరు ట్యాక్స్ కట్టడం లేదని ఇండైరెక్ట్గా చెప్పారు. దీనికోసం రాష్ట్రంలో జరుగుతున్న ఫైనాన్షియల్ యాక్టివిటీస్ మానిటర్ చేయడానికి ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్, ఈ ఇన్కమ్ ట్యాక్స్ ఫైలింగ్స్లో పాతవి ప్రజెంట్గా కట్టే వాటికి మధ్య ఎలాంటి డిఫరెన్స్ ఉన్నాయి, ట్యాక్స్ డాక్యుమెంట్స్ రిసీట్స్, ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని కరెక్ట్గా స్టడీ చేయడానికి ఏఐ టూల్స్ని వాడతారు. దీంతో ట్యాక్స్ కట్టేవాళ్ళు ఏవైనా తప్పుడు సమాచారం ఇస్తే ఏఐ ద్వారా ఈజీగా ట్రాక్ చేయడంతో పాటు గవర్నమెంట్కి వచ్చే ట్యాక్స్ వసూళ్లు పెంచవచ్చని సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించిన వసూళ్లలో అధికారుల నిర్ణయాలు తగ్గించడంతో కరప్షన్ తగ్గుతుందని, ట్రాన్స్పరెన్సీ పెరగడంతో ట్యాక్స్ వసూళ్లు పెరిగే అవకాశం ఉందని ఏపీ సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్లోని అన్ని డిపార్ట్మెంట్స్లో నెమ్మదిగా ఏఐ సేవలను తీసుకురావాలని నిర్ణయించారు. ఇలాంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన టీబీసీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.